హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో డేటా టైప్స్ గురించి స్టార్ట్ చేసాం కదండీ! అందులో ఓన్లీ మనకి న్యూమరిక్ డేటా టైప్ మాత్రమే అయ్యిందండి. ఇంకెవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళండి. పార్ట్ 1 చూసేసిన తర్వాత ఇది చూడండి. పార్ట్ 1 యొక్క కంటిన్యూషన్ అండి ఇది. డేటా టైప్స్ పార్ట్ 1 చూసేసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూడండి. ఇది పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. మనం ప్రీవియస్ సెషన్‌లో ఏం చూసాం? న్యూమరిక్‌కి సంబంధించి ఇంటీజర్ డేటా టైప్, కాంప్లెక్స్ డేటా టైప్ అండ్ ఫ్లోట్ డేటా టైప్ చూసాము. ఈరోజు సెషన్‌లో మనం డిక్షనరీ, బూలియన్, సెట్, సీక్వెన్స్ టైప్స్ అనేవి చూసేద్దామండి. ప్రీవియస్ సెషన్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. మన పేజ్‌లో కూడా ఒకసారి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే. ఇంక లేట్ చేయకుండా సెషన్ అండి దాన్ని స్టార్ట్ చేసేద్దాము. డిక్షనరీ డేటా టైప్. ఈ డిక్షనరీ డేటా టైప్ అంటే ఏంటంటే డిక్షనరీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్. మనం డిక్షనరీ డేటా టైప్ ఎలా స్టోర్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం ప్రోగ్రామ్లో అని అంటే కీ వాల్యూ పేర్స్ కింద యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక కీ అండ్ వాల్యూ మధ్యలో కాలన్ అనేది యూజ్ చేస్తాం. ఒక పెయిర్ అనమాట. పెయిర్లా మనం డేటాని స్టోర్ చేసుకుంటాము. ఈచ్ కీ ఇన్ ఎ డిక్షనరీ మస్ట్ బి యూనిక్ and values are accessed using their keys with square braces or get method. ఇదేంటంటే ప్రతి కీ అంటే డిక్షనరీలో ఉన్న ప్రతి కీ కూడా యూనిక్గా ఉంటుంది. కీ మీన్స్ ఇట్ ఈజ్ ఏ అంటే మనం ప్రతి వాల్యూని స్టోర్ చేయాలనుకున్నప్పుడు వేరియబుల్లో స్టోర్ చేస్తాం కదండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, ఏ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇలా మనం వేరియబుల్ అండ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం కదా. బట్ డిక్షనరీలో వచ్చేసి కీ ఒక కీ అనేది పెట్టుకుంటాం అనమాట. కీకి సంబంధించిన వాల్యూ అలా మనం స్టోర్ చేసుకోవడం జరుగుద్ది. ఈ కీ అనేది ఇక్కడ తీసుకునే కీ అనేది మనకి యూనిక్గా ఉంటుంది. అండ్ ఏదైనా వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కీస్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. ఇది మనకి స్క్వేర్ బ్రాసెస్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవడం జరుగుద్ది. ఇక్కడ చూడండి, ఏ కోలన్ 10 ఇలా మనం డిక్షనరీలో వాల్యూస్ అనే దాన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే ఏ అనేది కీ అవుతుంది, వాల్యూ అనేది 10. మనం ఇప్పుడు 10 అనే వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏ అనే కీతో మనం యాక్సెస్ చేసుకోవడం జరుగుద్ది అనమాట. కీని యూజ్ చేసి మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడం అనేది డిక్షనరీ డేటా టైప్ యొక్క టైప్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. ఈ బూలియన్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. బూలియన్ డేటా టైప్ రిప్రజెంట్స్ 1 or 2 వాల్యూస్. 1 లేదా 2, 1 or 2 ఈ 2 వాల్యూస్ ఉంటుందన్నమాట. అంటే ట్రూ ఆర్ ఫాల్స్. మన బూలియన్ వాల్యూ అంటే బైనరీ డేటా టైప్ అని చెప్పొచ్చు. అంటే జీరోస్ అండ్ వన్స్ ఉండేవి. ఇది కంప్యూటర్ సిస్టమ్ యొక్క లాంగ్వేజ్. ఈ బూలియన్ డేటా టైప్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్, it is mainly used in conditions and comparisons and is represented by the bool class. ఇది మెయిన్గా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కండిషన్స్ వచ్చినప్పుడు, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ వచ్చినప్పుడు, రెండాటిని కంపేర్ చేయాలన్నప్పుడు, కంపారిజన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, కండిషన్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ మనం ఈ బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేయడం జరుగుద్దండి. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై బూల్ క్లాస్. బూల్ క్లాస్తో దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాము. ఇది కంపేర్ చేయాలి అంటే 2 నెంబర్స్ తీసుకున్న 2 నెంబర్స్ ఈక్వలా కాదా అని కంపేర్ చేసినప్పుడు కానీ మనం బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక కండిషన్ మీన్స్ ఒక కండిషన్ ఇచ్చి మనం అది ట్రూవా ఫాల్సా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు మనం బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, సెట్ డేటా టైప్. ఈ సెట్ డేటా టైప్ ఏంటంటే సెట్స్ ఆర్ అనార్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ యూజ్డ్ టు స్టోర్ యూనిక్ ఎలిమెంట్స్. ఇది ఏంటి అని అంటే సెట్ అనేది అనార్డర్డ్ కలెక్షన్ అని చెప్తాం. అంటే ఆర్డర్లో ఇవి ఉండవు, అనార్డర్గా ఉంటాయి. మ్యూటబుల్ కలెక్షన్, మ్యూటబుల్ మీన్స్ చేంజ్ చేయగలం. అంటే ఒకసారి డిక్లేర్ చేసేసిన తర్వాత మనం కావాలి అనుకుంటే మనం స్టోర్ చేసుకున్న వాల్యూస్ అనేవి చేంజ్ చెయ్యొచ్చు. అనార్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ అనమాట. ఇవేంటి, ఎందుకు, దేన్ని స్టోర్ చేయడానికి అంటే యూనిక్ ఎలిమెంట్స్. ఒక యూనిక్ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయాలి అనుకుంటే సెట్ డేటా టైప్ని మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్, సిన్స్ సెట్స్ ఆర్ అనార్డర్డ్, మనకి సెట్స్ అనేవి అనార్డర్డ్ అనమాట, ఆర్డర్లో ఉండవు.
ఇవి ఆర్డర్‌లో ఉండవు. మనకు నచ్చినట్టు మనం స్టోర్ చేసేసుకోవచ్చు డేటా అనేది. అప్పుడు మనకి ఇండెక్స్ నంబర్‌ని బట్టి అంటే మనం డిఫైన్ చేసుకున్న వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నామనుకోండి. ఇండెక్స్ నంబర్‌ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఎలిమెంట్స్‌ని మనం యాక్సెస్ చేసుకోలేము. ఎందుకు అంటే ఇవి సెట్స్ అనేవి ఆర్డర్ కాదు. అన్‌ఆర్డర్డ్ కాబట్టి ఎలిమెంట్స్ కెనాట్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్సింగ్ అన్నమాట. నెక్స్ట్. Elements are usually accessed by iterating through the set using their loop. మరి ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని మనం వాల్యూస్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోలేం కదండి. మరి ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఎలిమెంట్స్ అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం లూప్ యూజ్ చేసి అప్పుడు మనం సెట్లో ఉన్న వాల్యూస్ ఇటరేటింగ్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్స్. ఓకే అండి. లాస్ట్ వన్ వచ్చేసి మనకి సీక్వెన్స్ డేటా టైప్ అనమాట. సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాము. ఏ సీక్వెన్స్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇది మనకి ఆర్డర్‌లో ఉంటాయి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అంటే మనం స్టోర్ చేయాలనుకుంటున్న డేటా అనేది ఆర్డర్‌లో ఇస్తామన్నమాట. విచ్ కెన్ బి ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్. ఇవి మనకి సిమిలర్ డేటా టైప్ అయినా అయ్యుండొచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ అన్నా ఇచ్చేయొచ్చు అనమాట. ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్సింగ్. మనకి సీక్వెన్స్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైతే స్టోర్ చేసుకుంటామో అవి ఇండెక్స్ నంబర్‌ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రీవియస్ దాంట్లో మనం ఏం చూసాము సెట్స్‌లో మనం ఇండెక్స్‌ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోలేము. బికాజ్ ఇట్ ఈస్ ఏ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. బట్ in a sequence data type, we can access the values or elements using the index numbers easily. Okay, next. ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి కదండి అవి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ టెక్స్ట్ డేటా. టెక్స్ట్ డేటాని మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాము. ఏ స్ట్రింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ద ఎస్టీఆర్ క్లాస్. ఎస్టీఆర్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఎస్టీఆర్ మనం డేటా టైప్ యూజ్ చేసాము అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అని చెప్పేసి మనకు అర్థం అవ్వాలి. అండ్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ సింగిల్ డబుల్ ఆర్ ట్రిపుల్ కొటేషన్స్. మనం డేటా ఏ డేటా రాసినా సరే మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినాను చూడండి. మనం ప్రోగ్రామ్‌లో డేటా రాసినప్పుడు అంటే టెక్స్ట్ డేటా రాసినప్పుడు డబుల్ కొటేషన్స్ గానీ, సింగిల్ కొటేషన్స్ గానీ, ట్రిపుల్ కొటేషన్స్ గానీ మనం యూజ్ చేస్తే లోపల ఉన్నది మనం టెక్స్ట్ డేటా అని చెప్పి సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుందనమాట. లోపల ఉన్నయి ఆల్ఫాబెట్సా, నంబర్సా, ఆల్ఫా న్యూమరిక్ వాల్యూసా ఇలాంటివి ఏమి చూడదండి. మనం ఇక్కడ లోపల మనం 9 ఇచ్చినా H9 అని ఇచ్చాననుకోండి. H9 ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రింగ్. టెక్స్ట్ డేటా కింద తీసుకుంటుందనమాట. అంటే మనం కొటేషన్స్ ఇస్తే దాని లోపల ఎలాంటి డేటా ఉన్నా సరే అది దట్ ఈస్ ఎ స్ట్రింగ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది సిస్టమ్ అనేది తీసుకుంటుందనమాట. నెక్స్ట్ లిస్ట్ అండి. లిస్ట్ ఆర్ ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్స్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. మనకి లిస్ట్ అంటే ఏంటంటే ఇది ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్. మ్యూటబుల్ మీన్స్ చేంజబుల్ అనమాట. మనం ఒకసారి డేటా అనేది డిఫైన్ చేసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే సింగిల్ వేరియబుల్లో మనకి మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేయడం కోసం మనం లిస్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఓకే. ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్సింగ్. ఇదేంటి అంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ ఉండొచ్చు మనకి. అంటే సిమిలర్ టైప్ అయి ఉండాలి అని లేదు. ఒకటి ఇంటీజర్ అయితే ఒకటి ఫ్లోట్ అవ్వచ్చు, ఒకటి స్ట్రింగ్ అవ్వచ్చు. అలా డిఫరెంట్ డేటా టైప్స్నే మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేసి లోపల ఉన్న డేటా ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు లిస్ట్కి సంబంధించి. నెక్స్ట్ టుపుల్. టుపుల్ ఏంటి అని అంటే టుపుల్స్ ఆర్ ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్స్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఇదేంటి మనకి లిస్ట్కి టుపుల్కి చూడండి. ఇది లిస్ట్ అనేది ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్. దట్ మీన్స్ ఏంటి ఆర్డర్లో ఉంటాయి కానీ మ్యూటబుల్ మీన్స్ చేంజ్ చెయ్యొచ్చు. కానీ టుపుల్ వచ్చేసి ఆర్డర్డ్ అండ్ ఇమ్యూటబుల్ కలెక్షన్. ఇమ్యూటబుల్ మీన్స్ అన్చేంజబుల్
అన్‌చేంజబుల్. మనం ఒకసారి డిఫైన్ చేసాము అంటే ఎలిమెంట్స్‌ని మళ్ళీ ప్రోగ్రామ్ అంతటా కూడా అవే యూజ్ చేయాలి. మధ్యలో మనం చేంజ్ చేయడానికి ఉండదు. ఇట్ డస్ నాట్ చేంజ్ అన్నమాట. ఇవి కూడా సేమ్ అండి. స్టోర్ మల్టిపుల్ ఐటెమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సింగిల్ వేరియబుల్‌లో మనం మల్టిపుల్ ఐటెమ్స్‌ని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. వన్స్ క్రియేటెడ్ టుపుల్ ఎలిమెంట్స్ కెనాట్ బి మోడిఫైడ్ అండ్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్సింగ్. టుపుల్ అనేది ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇట్ కెనాట్ బి మోడిఫైడ్. దట్ మీన్స్ నాట్ చేంజబుల్. ఇవి ఇండెక్స్ నెంబర్‌ని బేస్ చేసుకొని మనం టుపుల్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. ఇది మనం డేటా టైప్స్ పార్ట్ 2 అన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ సెషన్‌ని షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.